వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర్ పుజారి గారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్యకాలంలో మీరు ఒక స్టేట్మెంట్ చూశాను నేను. దాంట్లో మీరు ప్రతి 4 మినిట్స్కి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, ప్రతి 10 నిమిషాలకు ఒక అబ్బాయి చనిపోతున్నాడు, ప్రతి 20 నిమిషాలకు ఒక అమ్మాయి చనిపోతుంది అని అన్నారు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? అంటే ఏ విషయంలో అన్నారు ఇది? ఇప్పుడు మనకు భారతదేశంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఓకే, ఆ రకరకాల సమస్యలలో ఎవరు గుర్తిన సమస్య ఏంది అంటే పెళ్ళి. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అనేది ఈ భారతదేశంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీనిపైన ఎవరు మాట్లాడటానికి ఇష్టపడటం లేరు, ఎవరు పోరాటం చేయటం లేదు దీనిపైన. ఓకే, దానిపైన దానికి సొల్యూషన్స్ కనిపెట్టలేకపోతున్నారు. ఓకే, మీరు అందరూ అనొచ్చు పెళ్ళి అనేది జనరల్గా పాజిటివ్గా సార్ మంచిగా ఉంటుంది కదా అని అనొచ్చు. కానీ భారతదేశంలో ఇప్పుడున్న జనరేషన్కి పెళ్ళి అనేది ఫెయిల్ అయింది. ఎందుకంటే చాలామంది ఫస్ట్ పెళ్ళిలో వచ్చే ప్రాబ్లం ఏంది, పెళ్ళి ఎందుకు భారతదేశంలో సమస్య అంటే ఏంటంటే, దేశం అంటే నేను కుటుంబం అంట, కుటుంబం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది అంట నేను. కుటుంబం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది, కుటుంబం మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది. సో ప్రతి కుటుంబంలో ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి, ప్రతి కుటుంబంలో ఈ పెళ్లి ద్వారా సమస్య ఉందా లేదా కనుక్కో, గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. ఐదర్ రిలేషన్షిప్స్ కానీ ఐదర్ పెళ్ళి కానీ అనేది ఈ భారతదేశంలో కూడా అది పెద్ద సమస్య. సో దీంట్లో ప్రాబ్లం ఏంది అంటే, దీనిపైన ఎవరు దృష్టి పెట్టక, పోరాడక, ఓకే, దీనిపైన జనాలకు అవగాహన లేక చాలామంది సూసైడ్ చేసుకోవటం కానీ, చావటం కానీ, చంపటం కానీ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో పెళ్ళి అనేది ఒక పాజిటివ్ థింగ్. పెళ్ళి అనగానే సమాజం కానీ కుటుంబ సభ్యులు కానీ పాల్గొనేటోళ్ళు కానీ దాని ఒక వేడుక కింద చేసుకొని, దాని ఒక ప్రోగ్రాం కింద చేసుకొని, ఒక పాజిటివ్ వైపుతోనే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు అని వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ, లేకపోతే వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ని, ఒక జీవితాన్ని ఇస్తుండే. మనం ఒక మంచి కుటుంబం ఏర్పడడానికి గల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుండే. ఇప్పుడు పెళ్ళి అనేది నెగిటివ్ వర్డ్. అవి ఓన్లీ అవి జనాలు చూపెట్టుకోవడానికి తప్ప మనస్ఫూర్తిగా ఎవరు చేస్తాను లేరు పెళ్ళిళ్ళు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో ఇప్పుడు దీంట్లో పెళ్ళికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏంటంటే, ఇప్పుడు అందరు ఇప్పుడున్న యువతరం ఏంది, ఫస్ట్ పెళ్ళిలో వచ్చే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏజ్ పరంగా, ఏజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటం లేదు ఫస్ట్. ఓకే, ఏజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటం లేదు. రెండోది పెళ్ళికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పెళ్ళి అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, పెళ్లి చేసుకుని ఏం చేస్తాము అని అది మాట్లాడుతున్నారు. అదొకటి అయిపోయింది. మూడోది చట్టాల ద్వారా కూడా, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిల్లి 10 కోట్ల చుట్టూ తిరగాలి, అమ్మాయి పోయి ఒక కేసు పెడతాను, అబ్బాయి పోయి ఒక కేసు పెడతాను, ఈ కోట్ల చుట్టూ తిరిగి జీవితం అంతా ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా పెళ్లికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. ఓకే, సో దానిపైన నాకున్న ఎక్స్పీరియన్స్ బీయింగ్ నేను డైవోర్స్ కేసెస్ చేస్తుంటా కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే అసలు ఈ పెళ్లి మీద ఇప్పుడున్న యువతకి నేను అవగాహన కల్పించాలి. ఓకే, వాళ్ళని ఒక మంచి మార్గం వైపు నడిపించాలా, తర్వాత ఒక ఆనందకరమైన కుటుంబాలని, ఒక ఆనందకరమైన దేశాన్ని ఈ ప్రపంచానికి అందియాలనేది నా ఉద్దేశం ఎప్పటికి కూడా. ఓకే, ఎందుకంటే కుటుంబం స్ట్రాంగ్ ఉంటేనే అందరు పాజిటివ్నెస్ ఉంటారు, అందరు పాజిటివ్నెస్ ఉంటేనే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంటుంది, ఈ రిలేషన్స్ మంచిగా ఉంటాయి అనేది నా ఉద్దేశం దాంట్లో. సో ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా ఎవరు మనసు పెట్టి ఆలోచించారు. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక జాతీయ సమస్య కింద చూడకుండా ఒక ఇండివిజువల్ సమస్య కింద చూస్తుంటారు. నా కుటుంబము నా వరకు వచ్చింది బాధ, ఇక ప్రపంచం ఎటైనా పోని, అరే నా పెళ్ళికి సంబంధించిన సమస్యే కదా అని ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఫీల్ అవుతున్నారు తప్ప ఈ పెళ్లి మీద పోరాడటానికి ఇట్లా మూకుమ్మడిగా రారు. అర్థమైందా? మూకుమ్మడిగా రారు, ఎందుకంటే అది ఒక ఇండివిజువల్ ఇష్యూ అయిపోయింది. నా పెళ్ళి నా వరకు, నాది మంచుకుంటే బాగుంటుంది, లేకపోతే నాది చెడిపోయింది కాబట్టి దాన్ని ఏమైనా రిపేర్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నా వరకు నేను డైవర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈ సమస్యను అందరూ ఇండివిజువల్ కింద చూస్తున్నారు తప్ప ఇది ఒక సామాజిక సమస్య కిందనో, ఒక భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కిందనో చూడటం లేదు. ఇది ప్రధాన అంశం దీనిపైన. సో దీని గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే భారతదేశంలో పెళ్లి అనేది ఫెయిల్ అయింది అని నేను చెప్తున్నాను. పెళ్లి ఫెయిల్ కావడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంది అంటే, ఇది చాలా మందికి తెలియదు. ఇది పెళ్ళి అనేది ప్రాబ్లంలో ఉంది అని తెలుసు, కానీ ఈ స్టాటిస్టిక్స్ కానీ ఈ డేటా కానీ ఎవరి దగ్గర లేదు. ఓకే, ఈ పెళ్ళి వల్ల
ఈ భారతదేశంలో పెళ్లి చేసుకున్న కుటుంబాలు కావచ్చు, పెళ్లి చేసుకున్న వ్యక్తులు కావచ్చు, ఈ భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక ఎఫ్ఐఆర్ అవుతున్నది. 498 కావచ్చు, ఇంక ఇతర ఏమైనా కావచ్చు, చీటింగ్ కేసులు కావచ్చు. పెళ్లి వల్ల ఏర్పడే ఎఫ్ఐఆర్లు ప్రతి 4 నిమిషాలకు ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది భారతదేశంలో. ఓకే, ఇప్పుడు ఇది నిజమా అని అందరూ అడగచ్చు. మీరు జనరల్గా నేను ఏం చెప్తా, గూగుల్కి వెళ్ళి ఒక 1 ఇయర్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి ఇండియాలో అని కొట్టండి వస్తుంది. ఓకే, నాకు తెలిసి యావరేజ్గా ఈ భారతదేశంలో 1,40,000 యావరేజ్గా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. యావరేజ్ ఎఫ్ఐఆర్లు 1,40,000 ఎఫ్ఐఆర్లు ఫర్ ఇయర్కి అవుతున్నాయి. ఏది ఈ పెళ్లి వల్ల. మీరు 1,40,000 డివైడెడ్ బై 365 చేసి మళ్ళీ కొట్టుకొని మీకు అర్థమైపోతుంది. ఇది క్యాల్కులేషన్. తర్వాత ఈ పెళ్లి వల్ల, ఓకే, ఈ పెళ్లి వల్ల పదే బాధలు అర్థం కాక దాన్ని మేనేజ్ చేయలేక సొసైటీలో పరువు అని చెప్పో ఇంకోటి అని చెప్పో ఈ రకరకాల సమస్యలతోని ప్రతి 10 నిమిషాలకు ఒక అబ్బాయి చనిపోతున్నాడు. ప్రతి 10 నిమిషాలకు ఒక అబ్బాయి చనిపోతున్నాడు. ఓకే, తర్వాత సేమ్ ప్రాసెస్లో పెళ్లి చేసుకున్న తర్వాత కట్నాలనో, హరాస్మెంట్ అనో, ఇంకోటనో, ఎక్సో వైయో జెడ్ అనో, రిలేషన్షిప్స్ అనో, వీళ్ళకి కూడా అమ్మాయిలకు కూడా అర్థం కాక ప్రతి 20 నిమిషాలకి ఒక అమ్మాయి చచ్చిపోతుంది. సో నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ కనుక ఒక 20 నిమిషాలు జరిగితే, ఓకే, ఒక 5 ఎఫ్ఐఆర్లు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది దేశంలో. ఇది ఎంతమందికి అర్థమవుతున్నది? ఇంత సీరియస్ సమస్యని మీరందరూ ఎందుకు ఆలోచించడం లేదు? అది నేను చెప్పేది జనాలకు. ఇది ఒక జాతీయ సమస్య కింద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పెళ్ళి అనేది మన ఇంట్లో జరిగే విషయము. మనం ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఉండి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని ఒక లైఫ్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే లైఫ్ అంటే చదవటం అనుకుంటున్నారు, కెరీర్ బిల్డ్ చేసుకోవడం అనుకుంటున్నారు. లైఫ్ అంటే వాళ్ళకి నచ్చినట్టు బతకడం అనుకుంటున్నారు. మనిషికి పశువుకి తేడా ఏంది చెప్పనా? పశువులు నచ్చినట్టు బతికేస్తాయి, మనుషులు అడ్జస్ట్ అయ్యి బతకాలి. పశువులు వేటికి అవే బతికేస్తాయి, వాటికి రిలేషన్షిప్ ఉండదు, అవసరాలే ఉంటాయి. మనిషికి రిలేషన్షిప్ ముఖ్యం, అంటే ఎదుటి వ్యక్తిని కాపాడుకోవడం ముఖ్యం. మనిషికి ఉన్న గుణమే అది. నువ్వు ఎదుటి వ్యక్తిని కాపాడుకునే క్రమంలో ఒక 2 డిఫరెంట్ మైండ్స్ ఉన్నప్పుడు, ఓకే, వాళ్ళకు అనుగుణంగా నువ్వు కాపాడుకునే క్రమంలో వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవటమే మంచి గొప్పతనం. అర్థమైందా? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ సొసైటీ. అడ్జస్ట్ కావాలి, పెద్దలు చెప్పాలా. కానీ మన పెద్దలు ఏం చెప్తున్నారు? డబ్బు సంపాదన గురించి చెప్తారు. ఎదగటం అంటే డబ్బు సంపాదించుకోవడం అనుకుంటున్నారు అందరు. ఎదగటం అంటే డబ్బు సంపాదించుకోవడం కాదు. ఎదగటం అంటే ఒక వ్యక్తిని కాపాడుకోవడం, ఒక వ్యక్తికి అండగా నిలబడడం అని చెప్తాను నేను. అది ఎదగటం. మనిషి రోజు రోజుకి బలహీనుడైపోతున్నాడు, ఆత్మహత్యల వైపు పోతున్నాడు. ఎందుకు ఆత్మహత్యలు అయిపోతున్నాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, పిచ్చే బిహేవ్ చేస్తున్నాడు, మిషన్లతో మాట్లాడుతున్నాడు, మనుషులతో మాట్లాడడం తగ్గించేసిండు. పొద్దున నిద్ర లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు మీరు మిషన్ల మీదనే పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పిక్చర్స్ చూస్తుంటాం. ఫోన్ లేనప్పుడు కుటుంబ సభ్యులు సాయంత్రం పూట కలిస్తే ఏం చేస్తుండే? మంచి ముచ్చట్లు పెట్టుకుంటుండే, ఇంటరాక్షన్ అవుతుండే, వాళ్ళ ఆలోచనలు పంచుకుంటుండే, వాళ్ళ థాట్ ప్రాసెస్ పంచుకుంటుండే. ఎవరన్నా తప్పు చెప్పినారే అట్లా కాదు అని మంచి చెప్తుండే. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఇట్లా ఫోటోలు పెడుతుంటారు కదా, 30 years ago 30, ఇప్పుడు 30 మంది కూర్చున్నా ఎవరి ఫోన్లో వాడే ఉంటున్నాడు. ఇంటరాక్షన్ ఎవరు చేస్తున్నాడు? అసలు ఎవరు లేదు. మనిషికి ఉన్న ఏకైక గుణమే ఇంటరాక్షన్ విత్ ద ఆపోజిట్ పర్సన్. అది ఎవరైనా కావచ్చు. ఎంతమంది మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీరు అవసరం కోసం మాట్లాడుతున్నారు, బాధ చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారు, లేకపోతే సంతోషాన్ని పంచుకోవడానికి మాట్లాడుతున్నారు, లేకపోతే బతకడం కోసం అంటే జాబ్ చేయాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప ఒక్కలన్నా గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తితోనే ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? ఎడిక్ట్ అయిపోయారు సెల్ ఫోన్లకి. దట్స్ వాట్. మనిషి ఎప్పుడైతే మిషన్తో మాట్లాడడం స్టార్ట్ చేసిండో మనిషి జీవితం అనేది పతనం అవుతూ డౌన్ గ్రేడ్ అవుతున్నది. ఓకే, ఒకప్పుడు పిల్లలు తినాలంటే సందమానం చూపించి కథలు చెప్పటము, వాళ్ళని బుజ్జగించడానికి ఏదో చేయటము, లేకపోతే ఒక బూచోడు వస్తున్నాడని బెదిరించడము, అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి పిల్లలకు తినిపించేటప్పుడు కూడా ఇంటరాక్షన్ అయిపోయి
వాళ్ళని వాళ్ళ మైండ్ని ఈ తిండి వైపు మలచడానికి రకరకాల విన్యాసాలు చేసి మన మేధస్సు ఉపయోగించి వాళ్ళ మేధస్సుని అట్రాక్ట్ చేస్తూ అబ్బా వీనికి తినిపించే కార్యక్రమం ఒకటి ఉంటుండే. ఇప్పుడు తినిపించాలంటే ఆయన ఫోన్ చేతిలో పెడుతున్నారు, నోట్లో కుక్కుతున్నారు, కథం అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా తినిపించాలనుకో పిల్లలకి వాళ్ళ చేతిలో తీసుకెళ్ళి సెల్ ఫోన్ పెడుతున్నారు, కథం నోట్లో కుక్కుతున్నారు. ఇక ఇక్కడ ప్రేమేడుంది, ఇంటరాక్షన్ ఎక్కడుంది, థాట్ ప్రాసెస్ ఎక్కడుంది, నీ బ్రెయిన్ ఎక్కడ ఆలోచిస్తున్నది, వాన్ బ్రెయిన్ ఎక్కడ ఆలోచిస్తున్నది, కనెక్షన్ ఎక్కడున్నది, ఇంకా బ్రెయిన్కి బ్రెయిన్ టు బ్రెయిన్ కనెక్షన్ ఎక్కడున్నది? అసలు లేదు. దట్స్ వాట్ నేను చెప్తున్నది. కాబట్టి ఈ భారతదేశంలో ప్రతి మనిషి జీవితంలో మూడే ముఖ్యం ఉంటాయి ఎప్పుడు కూడా: పుట్టుక, పెళ్ళి, చావు. ఈ మూడే ముఖ్యం. పుట్టుక మన చేతులు లేదు, చావు మన చేతులు లేదు. మన చేతులు ఉన్నది ఏంది? పెళ్ళి. మరి రెండు మన చేతులు లేనప్పుడు మన చేతుల్లో దాన్ని మనం ఎందుకు ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాం? కరెక్ట్. మీరు పెద్ద పెద్ద చదువులని చదువుకుంటున్నారు కదా, పెద్ద ఎంబీఏలు చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి మీరు ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, మీరు ఇంతగానో ఆలోచించే వ్యక్తులు, మీ జీవితంలో మీరు సక్సెస్ అయిన వ్యక్తులు, మీరు పెళ్ళి అనే అంశాన్ని ఎందుకు డీల్ చేయలేకపోతున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ టు ది పబ్లిక్. జీవితంలో అతి ఎంత ముఖ్యమైన పెళ్ళి అనే అంశాన్ని మీరు దాన్ని ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నారు సక్సెస్ఫుల్గా. ఇప్పుడున్న సమాజంలో సక్సెస్ అంటే నువ్వు చదువుకోవడము, కోట్లు సంపాదించడం కాదు. పెళ్ళి చేసుకొని నువ్వు సక్సెస్ఫుల్గా గడిపినావు అంటే అది సక్సెస్ అంతే. ఓకే. అరే పిల్లల్ని కనటానికి భారం అంటారు. వీడు పిల్లల్ని కనకపోతే వీడికి అంటే వీడు తాగటానికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా తాగటానికి ఎంజాయ్ చేయాలంటారు, లేకపోతే ఇంకా రకరకాల ఎంజాయ్లు, పబ్బింగ్, అవి సినిమాలు, అవుటింగ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఎంజాయ్ అనుకుంటున్నారు. బాధ్యత తీసుకోవడానికి భయపడుతున్నారు. కరెక్ట్. దమ్ముంటే ఒక్కని కానీ మన ముడ్డి అడగమని చెప్పి చూద్దాం, మన చదివిపోయామను అంటే నేను చేస్తానులేరు అని అంటలే. ఆలోచన మారుతున్నది. ఇప్పుడు డింకులు సింకులు, నో మ్యారేజెస్, లివింగ్ టుగెదరు, ఈ ఆలోచన విధానం మారుతున్నది. అది మనిషికి మంచిది కాదు అని చెప్తున్నాను నేను. ఈ డింకులు సింకులు తర్వాత ఈ కో లివింగ్ కల్చరు, ఇట్స్ నాట్ గుడ్ టు ద సొసైటీ. నీకు తాత్కాలికంగా ఏ రకమైన ఆనందాన్ని ఇస్తామో కానీ లాంగ్ రన్లు ఇవ్వదు. ఇప్పుడు నువ్వు ఎంగులు ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తావు, నీకు నిజమైన తోడు నీకు 50లో పని చేస్తుంది. కరెక్ట్. అప్పుడు అనిపిస్తుంది జీవితం బాధ. అవును. 50 సంవత్సరాలల్లో పార్ట్నర్ చనిపోయో విడిపోయో తోడు లేక బాధపడే వ్యక్తులు లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. అవును. ఆ టైంకి పెళ్ళికి చేసుకున్న పిల్ల దొరక్క మనసు పెట్టి ఒక వ్యక్తితో మాట్లాడటానికి వ్యక్తులు లేక అందరూ నా భాషలో చెప్పాలంటే పిసుకుంటున్నారు. మనిషి జీవిత విధానం ఎట్లా తయారైంది అంటే ఏంటంటే ఏ వ్యక్తితో మాట్లాడితే ఏమవుతుందో భయంతో మాట్లాడుతున్నాడు. వీనితో ఇది మాట్లాడితే ఏమవుతుందో, అది మాట్లాడితే ఏమవుతుందో, అమ్మో ఇట్లయితే ఏమవుతుందో అని భయానికి వీనితో ఇట్లనే మాట్లాడాలేమో అని ఈ ప్రిపరేషన్ ఉన్నారు తప్ప ఒక విషయాన్ని ధైర్యంగా మనస్ఫూర్తిగా ఒక వ్యక్తితోని మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. ఇది ఎవరికి అర్థం కావాలా? మనతున్న తోటి కొలీగ్స్తో మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము, ఇంట్లో కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము, సమాజంలో ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము మనస్ఫూర్తిగా. అది ఎవరికి అర్థం కావాలా? కాబట్టి నేను డెఫినెట్లీ నేను పెళ్లి వ్యవస్థ మీద నేను డెఫినెట్లీ అవగాహన కల్పిస్తా. ఓకే, పోరాటం చేస్తా, మార్పు కూడా తెస్తా, చట్టాలలో కూడా మార్పు తెస్తాను, చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను దానిపైన. రైట్. ఈ సమాజం బాగుపడటానికి కావాల్సిన అన్ని చర్యలు కంపల్సరీ చేస్తాను. రైట్. అప్పుడైనా చేంజ్ వస్తుందేమో చూడాలి. చేంజ్ వస్తుందేమో చూడాలి కాదు, చేంజ్ చెయ్యాలా. వస్తుందేమో చూడాలి అంటే మళ్ళీ దాని అర్థం మారిపోతుంది. చేంజ్ కంపల్సరీ చెయ్యాలా. ఒక కుటుంబంలో మన పూర్వ పద్ధతులు రావాలా, మనం అందరం ప్రశాంతంగా కూర్చొని మన కుటుంబ సభ్యులతోని ప్రశాంతంగా తినగలిగే శక్తి రావాలా, మన అక్కనో మన చెల్లెనో మన తమ్మున్నో మన తల్లిదండ్రులను కాపాడుకునే గుణాలను నేర్పాలి మనం వ్యవస్థకి. ఓకే, రిలేషన్షిప్స్ ఆర్ నాట్ ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్. అదేదో చెప్తారు కదా, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని. అది 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 తప్పు అని మనం నిరూపించగలగాల. కరెక్ట్. హోప్ఫుల్లీ
చేద్దాం తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.